హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చానండి. ఏంటి వెజిటేబుల్స్ పెట్టి కొత్త వీడియో అంటున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఫస్ట్ టైం అయితే ఫుల్ వ్లాగ్ చేయొచ్చు అని అయితే వీడియో అయితే తీసానండి. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఫుల్ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు కదా. చాలామంది ఫుల్ వీడియోస్ చేయండి, మీరు వాచ్ టైం అయితే వస్తుంది కదా, మీరు ఎక్కువ షార్ట్స్ చేస్తున్నారని అయితే అంటున్నారు. సరే, ఫుల్ వీడియోస్ చేయొచ్చు కానీ అయితే చేస్తున్నానండి. ఈరోజు అయితే కూరగాయలు అయితే తెచ్చారండి. మాకైతే వారానికి ఒకసారి అయితే తెస్తారు. వారం 10 రోజులు అయితే వచ్చేస్తాయండి మాకు ఇవైతే కూరగాయలు తెచ్చినవి బ్యాగు. అలాగే మాకు తక్కువ రేట్లో అయితే వస్తాయి వెజిటేబుల్స్ కూడాని. అలాగని అన్ని రోజులు అన్నిసార్లు అయితే తక్కువకి అయితే రావు. ఈ టైంలో అయితే వస్తాయండి. మళ్ళీ కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ ఆ టైంలో కానీ ఎక్కువైతే ఉంటుంది ప్రైస్ అయితేని. ఇప్పుడైతే తక్కువలోనే ఉంటాయి. మీకు ప్రైజెస్ కూడా చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా డివైడ్ అయితే చేస్తున్నానండి. చూసారు కదా, ఇదంతా వారానికి సరిపోతుందండి మాకు. వారం 10 రోజులు అయితే వచ్చేస్తాయి. మధ్యలో అయితే నేను ఇంటికి వస్తే కనుక ఆకుకూరలు తీసుకుంటానండి వారానికి ఒకసారి అయినాని. అలాగే చేపలు రొయ్యలు వస్తాయి కదా, అవి కూడా తీసుకుంటాను. చేపలు రొయ్యలు కంపల్సరీ అయితే తీసుకుంటామండి వారానికి ఒకసారి అయినాని. అలాగే సండే వస్తే చికెన్ అయితే తెచ్చుకుంటాము. చికెన్ అయితే ఇష్టంగా తింటామండి. మెయిన్ నాకైతే చికెన్ అయితే ఇష్టమని చికెనే తెస్తారు. పిల్లలు కూడా వేరే ఏమీ తినరండి. చికెను, చేపలు అలాగే రొయ్యలు వీటిని అయితే ఎక్కువ తింటారు. ఇవన్నీ అయితే డివైడ్ చేస్తున్నాను. దీంట్లో అయితే మా వారికి ఇష్టమైనవి, మా పిల్లలకి ఇష్టమైనవి ఉన్నాయి. ఇందులో నేను తినేదైతే ఏం లేదండి. బంగాళదుంప ఒకటే నాకు బాగా ఇష్టం. ఉన్నాయన్నీ కూడా వండేనని తినడమే తప్ప ఇష్టం అంటూ ఏముండదు నాకైతే వెజిటేబుల్స్. చిన్నప్పటి నుంచి మేము ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళము. మాకు ఎక్కువ చికెను, చేపలు, ఆ గుడ్డు అదే అలవాటండి. కానీ తప్పదు కదా, పెళ్ళి అయిన తర్వాత తినాలి కదా. వెజిటేబుల్స్ అయితే అలవాటు చేసుకున్నాము. మాకైతే సొరకాయ, ఆనపకాయ కంపల్సరీ తెస్తారండి మా వారైతేనే. ఎందుకంటే మా వారికి అయితే అది ఇష్టం అండి. నాకు చికెన్ ఎలా ఇష్టం, ఆయన సొరకాయ అంటే ఇష్టం. కంపల్సరీ సొరకాయ కానీ ఆనపకాయ కానీ ఉంటుంది. ఈ వారం ఇవి తెస్తే నెక్స్ట్ వచ్చే వారం అయితే వేరే వెజిటేబుల్స్ అయితే మారుతాయండి. ఇప్పుడు ఒకటే ఉండవు. వంకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ. మా ఇంట్లో కాకరకాయ ఇష్టంగా మా అబ్బాయి తింటాడు. బీరకాయ, అలా వెజిటేబుల్స్ అయితే ఈ వారం ఒకటి తెచ్చుకుంటే వచ్చే వారం అయితే ఇంకోటి తెచ్చుకుంటామండి మేము. ఇవన్నీ వెజిటేబుల్స్ అండి. చెప్పాను కదా, సొరకాయ అయితే మా వారికి అయితే ఇష్టము. పాలు వేసి అయితే వండమంటారండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే బీట్రూట్ అండి. బీట్రూట్ మా పాపకు చాలా ఇష్టము. బీట్రూట్ ఫ్రై అయితే చేయమంటుంది. ఎంత చేసినా బీట్రూట్ ఫ్రై ఉత్తుదైనా తినేస్తుందండి. అరటికాయ అయితే బజ్జీ వేసుకుంటాం కదా అని అయితే తెస్తారు. అలాగే నిమ్మకాయ అయితే డైలీ మా వారైతే హనీ అలాగే నిమ్మకాయ వేసుకొని మార్నింగ్ టైం అయితే వాటర్ అయితే తాగుతారండి. అందుకని కంపల్సరీ ఆయన కావాల్సిన నిమ్మకాయలు తెచ్చుకుంటారు. పచ్చిమిర్చి మాకు చట్నీకి అయితే ఎక్కువ పడతాయండి. పిల్లలు అయితే పల్లి చట్నీ తింటారు, వైట్ చట్నీ అని. అందుకని అదైతే తెస్తారు. కంపల్సరీ పచ్చిమిర్చి ఎక్కువ వాడతాము. అల్లం అయితే ఈసారి ఎక్కువే తెచ్చారండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రెడీమేడ్ వాడతాను. మసాలా అయితే తక్కువ అండి. మా పాప అయితే అల్లం పచ్చడి అయితే చేయమంది. అందుకని అయితే అల్లం అయితే ఎక్కువ తెచ్చారు ఈసారి. సొరకాయ మా వారైతే జోక్ చేస్తున్నారు, నీకనే తెచ్చానని. నాకైతే వద్దని చెప్తున్నానండి. ఇదైతే మంచూరియా చేయమంటారండి. పిల్లలు అయితే మంచూరియా ఇష్టంగా తింటారు. అందువల్ల మంచూరియా కానీ అయితే చేస్తారు. నేనైతే 2 టైమ్స్ అయితే చేస్తానండి. అది క్యాబేజ్ అయితేనే మంచూరియా. అది బాగా ఇష్టం అండి పిల్లలకైతేని. అలాగే బంగాళదుంపలు ఏంటి అన్నీ తెచ్చారని అయితే అనుకుంటారు. బంగాళదుంపలతో చాట్ కానీ, పానీపూరి, అలాగే ఆలూ ఫ్రై అయితే ఇష్టంగా తింటారండి. ఆలూ కర్రీ కానీ, ఫ్రై కానీ, లేదా ఫింగర్ చిప్స్ కానీ ఇలా అయితే చేయమంటారు. అలాగే ఉప్మాలో కానీ, బిర్యానీలో కానీ నేను దేంట్లో అయినా సరే బంగాళదుంప అయితే ఎక్కువ వాడతానండి. మా ఇంట్లో అయితే ఎప్పుడు బంగాళదుంప కంపల్సరీ అయితే ఉంటుంది. అలాగే దొండకాయ అయితే తెచ్చారండి. దొండకాయ కొబ్బరి కూడా ఇష్టంగా అయితే తింటారు. క్యారెట్ ఉంది కదండి, క్యారెట్ కూడా మా బాబుకి అయితే ఇష్టం బాగానే. టమాటా అయితే పచ్చడి కానీ ఏదైనా కర్రీస్లో గ్రేవీ వస్తుందని తెస్తారండి. ఉల్లిపాయలు అయితే మనకు వారం అయితే సరిపోతాయండి. ఎక్కువ ఫ్రైలని అలాగే కదా చేసుకుంటాము. ఇవన్నీ అయితే చూడండి, ఇవన్నీ మా వెజిటేబుల్స్ అయితే వారానికి 10 రోజులకు సరిపడా వెజిటేబుల్స్ అండి ఇవైతేని. ఇవన్నీ సర్దడానికి నాకైతే సరిపోద్ది. ఇప్పుడు ఆనియన్స్ అలాగే బంగాళదుంపలు అయితే నేను కూరగాయల తొట్లు అయితే వేసేస్తానండి ఫ్రిడ్జ్ డోర్లోని కింద. ఒక పక్కకైతే వేసేసి ఒక పక్కనైతే బంగాళదుంపలు వేస్తాను. బంగాళదుంపలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇవి వైట్ పెరుగన్నంలో అవి నంచుకుంటే బాగుంటాయి. ఘాట్ అయితే ఉండదు, టేస్ట్ అయితే బాగుంటుందండి. అవైతే ప్రత్యేకంగా పెడతాను నేను. ఆనియన్స్ పక్కకు వేసుకున్న తర్వాత బంగాళదుంపలు కూడా అందులోనే ఒక పక్కకు అయితే వేస్తాను. బంగాళదుంపలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి. మా పిల్లలు బంగాళదుంప చూసారంటే ప్రతి దాంట్లోనే ఏమంటారండి, లేదా ఫింగర్ చిప్స్ చేయమంటారు, లేదా ఫ్రై చేసేయమంటారు.
మాకైతే వారానికి మ్యాక్సిమం మంచూరియా, పానీపూరి, చాట్ ఇవన్నీ కంపల్సరీ అండి. ఇవైతే ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో అయితే టమాటా, అలాగే నిమ్మకాయ, కొత్తిమీర, క్యారెట్ ఇవైతే ఉంటాయండి కంపల్సరీని. ఎందుకంటే నేను చాట్ చేసిన మిక్చర్ అయితే చేయమంటుందండి మా పాప, బజ్జీ మిక్చర. దానికి కానీ దేనికైనా ఇవన్నీ అయితే ఉంటేనే బాగుంటుంది కదా అని అయితే అన్నీ తెస్తారు ఎప్పుడూని. మేమైతే బయట ఫుడ్ తినడం తక్కువండి, ఇంట్లోనే చేసుకుంటాము. ఎవరికి కావాల్సిన నేనే చేసి పెడతానండి ఇంట్లో అయితేని, ఎవరికి ఏదైతే అది. వెజిటేబుల్స్ అయితే అన్నీ ఒక కవర్లో అయితే వేస్తాను, వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. ముందు ఏది పాడవుతుంది అనుకుంటే దాన్ని అయితే తీసుకుంటాను నేను. రేపైతే దొండకాయ అయితే వండేయాలి. దొండకాయ అయితే ముగ్గిపోతాయి కదండి త్వరగానే మనకి, అవైతే వాడేసుకోవాలి. చూడండి, దొండకాయ 10 రూపీస్ అండి. అలాగే అరటికాయ 10 రూపీసు. టమాటా కూడా కేజీకి ఎక్కువ ఉంటాయండి అవి తెచ్చారు. నిమ్మకాయలు కూడా 10 రూపీస్ అండి మాకు. అలాగే పచ్చిమిర్చి అయితే 20 రూపీస్ అయితే తెచ్చారు. పచ్చిమిర్చితో అయితే కొంచెం పని అయితే ఉన్నది, అందుకని. వచ్చేది శివరాత్రి అయితే ఉంది కదండి, బటర్ మిల్క్ అయితే చేస్తాము. పచ్చిమిర్చి అల్లం అయితే పని అండి బటర్ మిల్క్ అయితేనే, అందుకని పచ్చిమిర్చి అల్లం అయితే ఎక్కువే తెచ్చారు. అల్లం అయితే మా పాపకి పచ్చడి అయితే చేయాలండి, చట్నీ ఇడ్లీలోకి అయితే తింటుంది. టమాటాని అయితే నిలవ పచ్చడి కానీ లేదా గ్రేవీకి కానీ వాడాలి నేను. చెప్పాను కదండి, అరటికాయ కూడా ఇవైతే బజ్జీ వేయాలి, లేదా ఇది కూడా పాలేసే వండాలండి. మా ఇంట్లో ఏం కూరలు వండినా సరే పాలేసే వండాలి, అవే ఇష్టంగా తింటారు. మసాలా అయితే వాడినండి, మసాలా తక్కువ నేను వండటం కూడాని. మసాలా ఫుడ్ అయితే వద్దంటారు, ఎందుకంటే మాకైతే పడదండి, ఎక్కువ వేడి చేసి వస్తుంది మసాలా ఫుడ్ తినడం వల్ల. అందుకని ఎక్కువ పాలేసే వండుతాను కర్రీస్ ఏవైనా సరే. ఈ పచ్చిమిర్చి అన్నింటినీ కూడా తొడుగులు అయితే తీసేసి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటానండి నేను. ఇలా చేయడం వల్ల అయితే పాడవు, పచ్చిమిర్చి ఎన్ని రోజులైనా సరే నిల్వ అయితే ఉంటాయండి. ఈ విధంగా అయితే చేయండి. తొడుగులు అయితే తీసేయాలి, అలా ఉంచేయడం కానీ కవర్లో కానీ ఉంచేయడం కానీ చేయకూడదు. ఇలా డబ్బాలో పెట్టడం వల్ల అయితే ఫ్రెష్గా ఉంటాయండి ఎప్పుడు కూడాని. నేనైతే ముందుగా అయితే కడిగాను, వండేటప్పుడు అయితే కంపల్సరీ కడుక్కుంటానండి వెజిటేబుల్స్ అన్నీ కూడాని. చుండి వెంటే పండు కదండి, పండు మిర్చి చట్నీకి అయితే బాగుంటాయండి. పల్లి చట్నీ కానీ టమాటా పచ్చడి కానీ మనం చేస్తాం కదండి, ఎండుమిర్చి బదులు టమాటా చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ చేసేటప్పుడు ఈ పండు మిర్చి అయితే వాడతాను ఎక్కువగాని. అవి కూడా పక్క వేస్తాను. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేశానండి. ఇంకా కొత్తిమీర ఉంటే కనుక అదొక పెద్ద పని అండి. ముందుగా తెచ్చారు కాబట్టి కొత్తిమీర, కరివేపాకు అదైతే పని తప్పింది. ఆల్రెడీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను తీసుకుని. ఇవండి మా మార్కెట్ అయితేనే, ఈ విధంగా అయితే చేసుకుంటాం మేము. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. చెప్పాను కదండి, క్యాబేజ్ చూడండి అది ఎంత ఉన్నదో, అది కూడా 10 రూపీసే అండి క్యాబేజ్ కూడా. అలాగే ఆనపకాయ కూడా 10 రూపాయలే అది. వెజిటేబుల్స్ అయితే మాకు ఒక్కొక్కసారి అయితే తక్కువకే వస్తాయండి, ఎప్పుడైనా అయితే ఎక్కువైతే పడతాయి. ఇది చేయడం అయితే చాలా పెద్ద పని అండి. పచ్చిమిరకాయలు తీసేసరికి సరదా అయితే తీరిపోతుంది ఎప్పుడూని, ఇవన్నీ క్లీన్ చేయడానికైతేనే. ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే మనకైతే పెద్ద పని అయితే ఉండదు కదా, అందుకని అయితే నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. తక్కువ తెస్తే చిన్న డబ్బాలు అయితే పెడతానండి. ఇవైతే ఎక్కువ తెచ్చారు కదా, చెప్పాను కదా శివరాత్రికి అయితే బటర్ మిల్క్ అయితే చేస్తామండి. అల్లం అలాగే పచ్చిమిర్చి అయితే ఎక్కువైతే కావాలని అయితే తెచ్చి పెట్టేశారు. మా అయితే బాగా తీయని అయితే అంటున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు బాగానే, అందుకని అయితే నవ్వు వస్తుంది. తీసానండి, మొత్తం కూడా అయిపోయినాయి. ఇవన్నీ కూడా డబ్బాలో పెట్టేసి వీటిని అయితే ఫ్రిడ్జ్లో అయితే సర్దాలండి. ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది మొత్తానికి, ఖాళీ అయితే ఉండదు వెజిటేబుల్స్ తోటి. మీ ఇంట్లో కూడా ఇలా వారానికి ఒకసారి వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుంటే కామెంట్ అయితే చేయండి. చూడండి, పచ్చిమిర్చి అయితే తీస్తాను, మొత్తం అన్నీ కూడా డబ్బాలో అయితే వేస్తానండి. దీన్ని అయితే మూత అయితే పెట్టేశాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి తీసుకెళ్ళి. ఈ క్యాబేజీ ప్లేస్ అయితే ఆపగించేస్తుంది ఫ్రిడ్జ్ అంతాని, సొరకాయని. ఇవండి మా సంత మార్కెట్, చూసారు కదా వారానికి సరిపడా వెజిటేబుల్స్ అయితేనే. మీరు ఎలా తెచ్చుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే సర్దేశానండి. చూడండి, ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అయితే అయిపోయింది కూరగాయల తొట్టు అంతాని. ప్లేస్ పట్టక పైన సొరకాయ అయితే పెట్టేశాను, అలాగే క్యారెట్ కూడా పైన ఉంచానండి. అలాగే ఇప్పుడు పిండిలు అయితే మా ఫ్రిడ్జ్లో ఎప్పుడు రెడీగా ఉంటాయండి. ఇదైతే దోశల పిండి, ఇడ్లీ పిండి అండి. అది చట్నీ అయితే టమాటా చట్నీ చేసి పెట్టాను ఆల్రెడీ నేను. 2 గిన్నెలు ఇడ్లీ పిండి అయితే ఉంచుతానండి మా పిల్లలకైతే. మా పాప అయితే ఇడ్లీ ఇష్టంగా తింటుందని. ఇవండి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో అయితే సర్దేశాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియోతో, లాంగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి.